రోజు నాన్ వెజ్లు తిని తిని మా వాళ్ళందరికీ బోర్ కొట్టేసిందంట. ఈరోజు వెజ్ మీద పడదామన్నారు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. 3 o'clock వంట చేయడానికి हेल्पिंग ఎవరు లేనప్పుడు अब जाके टेबल पूरा क्लीन कर डालो, पूरे प्लेट्स रख डालो, सब भी वर्क कर डालो. ఓకే, ఈ లేడీ ఫింగర్స్ ని ఒకసారి ఒక చూపు చూసేద్దాం. సూపర్. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. నేనా 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 నాకా 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 ఓన్లీ ఇంట్లో తయారు చేసుకుని తినాలంటే ఇష్టం. అవి ఏంటంటే ఈ నీళ్లు పారేయకూడదు, తెలిసిందే కదా, దీంట్లో స్వీట్నెస్ అంతా దిగుంటుంది. అన్ని నేనే చేశానండి, చూడండి. వచ్చిందండి వయ్యారి. చాలా చాలా ఈజీ అన్నారు. ఈజీ అన్నంత ఈజీ ఏది కాదు. అంతేగా అంతేగా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడం హెల్త్ వైజ్ చాలా మంచిది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి వండవలసినవి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలం వాలేకుమ్. ఈరోజు చూసారా, రోజు నాన్ వెజ్లు తిని తిని మా వాళ్ళందరికీ బోర్ కొట్టేసిందంట. ఈరోజు వెజ్ మీద పడదామన్నారు. ఇక్కడ చూడండి, మంచిగా నేను బీరకాయలు, చాలా లేత బీరకాయలు దొరికాయి. బీరకాయలని తొక్కు తీసేసి ఆ తొక్కుని వేస్ట్ చేయకూడదు కదా, దాంతో నేను పచ్చడి చేయబోతున్నాను. తర్వాత ఈ బీరకాయలతోటి పాలు పోసి బీరకాయ కర్రీ చేయబోతున్నాను. తర్వాత మంచిగా లేతగా ఉన్నాయి ఈ లేడీ ఫింగర్స్ని, దీన్ని ఇలాగే నిలువుగా కోసి ఫ్రై చేయబోతున్నాను. ఇంకా వీటితో పాటు ఇది ఆల్రెడీ చేశానండి. మా కెమెరామెన్ గారు రావడం లేట్ అయ్యారు కాబట్టి ఇది ఆల్రెడీ చేశాను. ఇది ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలు కలిపేసి పులుసు పెట్టేశాను అనమాట. ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇవి చేద్దాము ఈరోజు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఈరోజు ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం ఏం పంపించాలా అని మా ఇంట్లో ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో 2 groups ఉన్నాయండి. ఒక గ్రూప్ వాళ్ళు హూబానీ మీఠా చేద్దామన్నారు, ఇంకొక గ్రూప్ వాళ్ళు ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాము అన్నారు. ఈ రెండింటిని నా దగ్గర తీసుకొచ్చారు. నేను ఈ రెండిట్లో ఏది చేద్దాం తెగ ఆలోచించేసరికి ఫ్రూట్ కస్టర్డ్ కన్నా నాకు హూబానీ మీఠా చాలా బెస్ట్ అనిపించింది. ఈరోజు ఈ బ్లాగ్లో అది కూడా మీరు అందరూ చూసేయచ్చు. నాకు ఇష్టమైన హూబానీ మీఠా కూడా ఈరోజు చేయబోతున్నాను అనమాట. సరే, మరి ఇప్పుడు ఈ వెజ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు మార్నింగ్ 3 o'clock అయింది. మా వాళ్ళని కూడా లేపేయాలి. నేను ఆల్రెడీ తహజ్జుద్ నమాజ్ చదివేశాను. ఇలా పులుసు అనేది మన లేడీస్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇంట్లో ఒక్కొక్క కూరగాయ మిగిలి ఉందనుకోండి, అన్నీ కలిపేసుకొని మనం ఒక పులుసులాగా పెట్టేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్. ఒకటే మిగిలింది కదా వెజిటేబుల్, దాంతో ఎలాగా అనుకోకుండా ఏది ఉంటే అది కలిపేసుకొని కలగొలుపు పులుసు అంటారు, అలా ఇది పెట్టేశాను. ఈ కుకింగ్ వల్ల, ఈ ఫాస్టింగ్ ఉండటం వల్ల నా ఫేస్ అయితే బాగా టైర్డ్ అయిపోతూ ఉంది. నేను కుకింగ్ విషయంలో ఎలా కేర్ తీసుకుంటానో ఫేస్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను స్పెషల్ కేర్ తీసుకోబోతున్నాను. పండగ హడావుడిలో పడి ఈ సమ్మర్ టైం కాబట్టి నా ఫేస్ అంతా ఆయిలీగా గ్రీజీగా అయిపోతూ ఉండటం ఇప్పుడే చూసుకున్నాను. నాకు ఇంకా నా స్కిన్ని బూస్ట్ చేసి రేడియంట్ గ్లోనిచ్చే నేను తెచ్చుకున్నాను ద డెర్మాకో 15% విటమిన్ సి ఫేస్ సీరం. ఈ సీరంలో 15% విటమిన్ సి కాన్సన్ట్రేషన్ తో పాటు 5% నియాసినమైడ్ అండ్ హెలోరానిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. ఈ సీరం అయితే స్కిన్ పైన ఆయిల్ ఇంకా సెబమ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. నా స్కిన్ కి ప్రెజెంట్ కావాల్సిందే ఇది. ఈ సీరం నాకు బాగా నచ్చడానికి ఇంకో కారణం ఏంటంటే ఇది డే అండ్ నైట్ ఏ రొటీన్ అప్పుడైనా మంచిగా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఏ స్కిన్ కేర్ అయినా సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోకుండా కంప్లీట్ చేయకండి, లేదంటే మళ్ళీ స్కిన్ అంతా ఆయిలీగా అయిపోతుంది. నిజంగా ఈ సీరం అయితే నా స్కిన్ కేర్ లో చాలా డిఫరెన్స్ ని తీసుకొచ్చింది. గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ కోసం డెర్మటాలజిస్ట్ డిజైన్ చేసిన ఈ సీరం ని తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు ఈవెన్ స్కిన్ టోన్ తెచ్చుకొని రేడియంట్ గా అండ్ స్కిన్ ప్రొటెక్టెడ్ గా కూడా ఉండండి. మర్చిపోవద్దు, ఈ రోజే ద డెర్మాకో ప్రొడక్ట్స్ ని చెక్అవుట్ చేయండి, ఇంకా మీ స్కిన్ కేర్ ని ఎలివేట్ చేసుకోండి. నా కూపన్ కోడ్ జుబేదా 2025 ని ద డెర్మాకో వెబ్సైట్ లో మీరు యూజ్ చేస్తే ఎక్స్ట్రా మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా పర్పుల్
కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు నా స్కిన్ కేర్ అయితే టైర్డ్నెస్ అంతా పోయి చాలా మంచి గుడ్ ఫీల్ వచ్చేసింది. ఇప్పుడు ఇంత ఫ్రెష్నెస్ తోటి ఇప్పుడు నేను వెళ్ళి కుకింగ్ని కంప్లీట్ చేసేద్దాను. ముందుగా చక్క బీరకాయని కట్ చేసేసుకొని పాలు పోసి కర్రీ, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. మా వాళ్ళు ఈ మధ్య నాన్ వెజ్ వద్దమ్మా అని వాళ్ళ నోటుతోటి వాళ్ళు అన్నారంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రంజాన్ మంత్ అంతా నాన్ వెజ్ తిని కొంచెం బ్రేక్ ఇచ్చారు ఈరోజు. బీరకాయలను అయితే ఈ బీరకాయలు చూస్తుంటే నాకు ఏం గుర్తుకొస్తుందంటే, నాకు 3 డెలివరీస్ అయ్యాయి కదా, 3 పిల్లలు. డెలివరీ అయ్యాక మా అత్తగారు మా అమ్మగారు బాగా బీరకాయలని వండి పెట్టారు. పచ్చెం కర్రీ అంట ఇది. అలా బీరకాయ కర్రీని నా డెలివరీ అప్పుడు బాగా తిని దీంట్లో నువ్వుల నూనె వేసి చాలా బాగా చేసేవారు. వేడివేడి అన్నాలు బాగా తినేదాన్ని. సరే, ఇప్పుడు ఈ బెండకాయల్ని నిలువుగా కోసి ఫ్రై అన్నాను కదా, దానికోసం ఇక్కడ పల్లీలు వేయించేసి పొట్టు తీసిన పల్లీలు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండు మిరపకాయలు, వీటిల్ని డ్రైగా మిక్సీలో పట్టేయాలన్నమాట. డ్రైగా మిక్సీలో పట్టేసి పౌడర్ తయారు చేయాలి. ఇప్పుడు బెండకాయల్ని నిలువుగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఇప్పుడు ఇలా చక్కగా ఇలా కట్ చేసేసుకున్నాను ఫ్రై కోసం. నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను అనమాట నేను ఈరోజు. ఇందులో ఆయిల్ వేసుకొని, ఇందులో కూడా ఆయిల్ వేసుకొని, ఇది నువ్వుల నూనె. ఇందులో ఆయిల్ ఎందుకంటే బీరకాయ కోసం. ఇప్పుడు 2 కూడా ఎట్ ఎ టైం చేసేసి తర్వాత పచ్చడి చేసేసుకుందాం. బీరకాయ పొట్టు పచ్చడి చాలామందికి తెలుసుంటుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఈ తొక్కును కూడా వదిలిపెట్టను. ఈ తొక్కును కూడా మంచిగా పచ్చడి చేసేస్తే ఫైబర్ అనేది మనకి మంచిగా అందుతుంది అన్నమాట. సరే, ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. ముందుగా బెండకాయలని వేసేసుకుందాం. ఇందులో తాలింపు గింజల్ని వేసేసుకుందాం. త్రీ ఓ క్లాక్కి వంట చేయడానికి హెల్పింగ్కి ఎవరు లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా 2 చేతులకి పని అప్పచెప్పేసి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సాయంత్రం ఉందండి, అందరికీ పని చెప్తాను, అందరికీ ఆ కుబాంజీలు తెప్పిస్తాను కదా, అందరూ వర్క్ చేయాలి. ఇప్పుడైతే నేను ఒకదాన్ని వాళ్ళకి సలవారు అంతులే వరకు కాదు, నేను లేపుదాం అనుకున్నాను, నువ్వే ఆపి ఉడిగే అలారం रखे उड़ गए. अम्मो वेरी नाइस. तहज्जुद नमाज पढ़ ले. नाइस. अब जाके टेबल पूरा क्लीन कर डालो, पूरे प्लेट्स रख डालो, सब भी वर्क कर डालो. ओके. ఇప్పుడు ఇందులో బీరకాయల్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసి దీన్ని చిన్న మంట మీద మగ్గించేస్తాను. తర్వాత ఇందులో ఇంకా కారం వేయకుండానే ఉప్పు వేసి కలిపేసుకొని చిన్న మంట మీద మగ్గించేయాలి. తర్వాత లాస్ట్కి పాలు వేసుకోవాలి. ఇది బాగా మగ్గాక ఈ పక్కన మరి ఈ లేడీ ఫింగర్స్ని ఒకసారి ఒక చూపు చూసేద్దాం. ఇది కాస్త ఫ్రై అవ్వాలి పెద్ద మంట మీదే. ఫ్రై అయ్యాక ఇప్పుడు పౌడర్ చేసేసుకున్నాను నేను. ఆ పల్లీలు అవన్నీ వేసి పౌడర్ కదా, అది బాగా ఫ్రై అయ్యాక ఈ పౌడర్ని దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న ఈ తొక్కుని తొక్కుగా కట్ చేసేసుకోవాలి. ఇది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చండి. పచ్చడి మన చేతుల్లో ఉంది. పచ్చడి చేసేసుకోవాలంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఎండు మిరపకాయలతో చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు. ఈరోజు నేను ఎండు మిరపకాయలతో చేస్తున్నా. ఎందుకంటే పచ్చిమిరపకాయలతో గ్రీన్గా ఉంటే మా పిల్లలకి అంత ఇష్టం అనిపించట్లేదు. అందుకు నేను రెడ్ చిల్లీస్ వేసి చేస్తున్నా. కాస్త కలర్ఫుల్గా ఉంటుంది కదా పచ్చడి అని. మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఇక్కడ తుక్కు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయ్యాక ఉప్పు వేసేసుకొని సరిపడా ఉప్పు, తర్వాత కాస్త పసుపు ఒకసారి కలిపేసుకొని ఈ పొడి కలిపేసుకొని చిన్న మంట మీద ఇది ఇంకాస్త ఫ్రై చేసేద్దాం. పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా
మంచిగా ఇలా కలిపేసుకొని, ఇది కూడా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈ చిన్న మంట మీద కాస్త ఫ్రై అయితే ఇంకా అయిపోయినట్టే ఇది. తర్వాత ఇక్కడ చూద్దాం. నీళ్ళు ఏమీ వేయలేదు, బీరకాయలో నుండి తెలుసు కదా ఎన్ని నీళ్ళు వస్తాయో. ఇలా అయిన తర్వాత ఇందులో పాలు పోసేసుకొని దీన్ని కాసేపు వండేసుకుంటే అయిపోయినట్టే. చాలామంది నాకు తక్కువ క్వాంటిటీలో చేసి చూపించండి చాలా తక్కువ క్వాంటిటీలో ఈరోజు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది 3 o'clockకి అక్కడికక్కడ అయిపోవాలి. మరి ఈవినింగ్ వరకు మేము ఫాస్టింగ్ కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాను. పచ్చడి అయితే కాస్త ఎక్కువే చేస్తున్నాను. ఈవినింగ్ మనకి పచ్చడి దోశలు ఏదైనా వేసుకుని తినడానికి పచ్చడి అయితే ఉంచుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పచ్చడి కోసం ఆయిల్ వేసేసుకొని, పచ్చడి కోసం ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక వేపుకొని తీసేసి తర్వాత ఆ తొక్కుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయిందండి బీరకాయ కర్రీ అయితే. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో తొక్కుని ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అప్పితే బాగా ఫ్రై అయ్యాక ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇది కలిపి చింతపండు ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా రుబ్బేసుకొని అలాగే పచ్చడి తినేయచ్చు, లేకపోతే మనం తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెడతాను, మా ఇంట్లో తాలింపు అంటే చాలా ఇష్టం అందరికీ. ఇది తర్వాత ఇక్కడ చూడండి, భేండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో పొడి చాలా ఎక్కువ వేసాను, ఎందుకంటే వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలంటే మా వారికి చాలా ఇష్టం ఈ పొడి, కాబట్టి పొడి ఎక్కువ వేసాను. అంత ఘాటు వద్దు అనుకునేవాళ్ళు కాస్త కారం ఎండుమిరపకాయలు తగ్గించుకొని వేసుకోవచ్చు. పుల్లగా ఇష్టపడేవాళ్ళు నిమ్మకాయ రసం కూడా వేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మా ఇంట్లో ఇలాగే ఇష్టం మాట, నిమ్మకాయ అది వేయను, ఇలాగే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నా కోసం నాకు ఇష్టమైన జున్ను, నాకు ఇష్టమైన జున్ను రెడీ అయిపోయింది. కానీ ఇది చల్లగా అయ్యే వరకు ఆగలేను. నేను ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడే కాస్త తినేస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసేస్తా. తర్వాత ఇక్కడ పక్కన చూడండి, ఈరోజు గసగసాల కర్రీ కూడా చేస్తున్నాను. ఈరోజు అయితే నానబెట్టాను, ఒక్కొక్కసారి నానబెట్టకుండానే గసగసాలని మిక్సీలో వేసి రుబ్బేస్తూ ఉంటాను. ఈరోజు కాస్త టైం ఉంది కదా అని నానబెట్టేశాను. ఇప్పుడు నాకు ఇష్టమైన జున్నుని ఎంజాయ్ చేస్తా. సూపర్ కదా, ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా చాలా ఇష్టం. అసలు చాలా 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 బాగుంది. నేను వండుకున్న జున్ను ఇంకా బాగుంది. ఇక్కడ చూసారా, నల్ల మిరియాలు అంటే పెప్పర్ పౌడర్ వేసి వండటం వలన హెల్త్ వైజ్ కూడా ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. జున్ను డి విటమిన్ ఎక్కువగా ఉంటుందంటండి. ఇది అప్పుడప్పుడు తినటం కూడా మనకి డి విటమిన్ మనకి కావాల్సినంత వస్తుందంట. నాకైతే ఫుల్గా ఉంటుంది, నేను ఎప్పుడు జున్నే తింటూ ఉంటాను కాబట్టి. ఇంతకీ జున్ను పాలు నా దగ్గరికి ఎలా వచ్చాయనుకుంటున్నారు? మా వారి ఫ్రెండ్ పోడూరు నుండి సుబ్బరాజు గారు పంపించారు. ఇది 4 లీటర్స్ పంపించారండి. దీంతో పాటు టైగర్ ప్రాన్స్ అవి కూడా పంపించారు. నాకు ఇష్టమైనవి 2 కూడా పంపించారు. సుబ్బరాజు గారికి ఇంకా వారి ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా వారికి టేస్ట్ చేయిద్దాం. గసగసాల కర్రీ కోసం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసి బాగా నానబెట్టి రుబ్బుకున్న గసగసాల పేస్ట్ని వేసేసుకుని ఉప్పు కారం పసుపులు వేసేసుకోవడమే. బాగా కలుపుకొని రుబ్బి పెట్టుకున్న గసగసాల పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం కాస్త ఎక్కువ నీళ్లు వేసుకోవాలి, గసగసాలు బాగా ఉడకాలి ఇందులో. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. చిన్న మంట మీద
ఉడికిస్తున్నాను, ఎందుకంటే పెద్ద మంట పెడితే ఎగురుతుంది ఇది. గసగసాల కర్రీ రెడీ అయిపోయింది. ఇవి ఖుర్బానీలు ఇలా ఉంటాయన్నమాట. అందరికీ తెలిసిందే. ఇది ఇప్పుడు చక్కగా కడిగేసి నానబెట్టేయాలి. ఇవి నానాలంటే 8 గంటలు పడుతుంది. 8 గంటల వరకు మంచిగా నానితే మనకి ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని ఖూబానీస్ అంటారన్నమాట. ఈరోజు ఖూబానీ మిఠా. ఇవి చక్కగా ఇప్పుడు కడిగేసి నానబెట్టేద్దాం. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసి దీన్ని నానబెట్టాలి. నీళ్లు కొంచెం ఫుల్గానే వేసేసుకోవాలి, ఎందుకంటే ఇది బాగా నానాలి. ఇలాగా మనం చక్కగా సమానంగా చేసేసి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఖుబానీ మిఠాలోకి మనం బాదం తీసుకొని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా ముక్కలు వచ్చినట్టుగా కట్ చేసుకోవాలి. చక్కగా ఇలా సైజు మంచిగా నీళ్ళన్నీ పీల్చుకొని పెద్ద సైజులోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని పట్టుకొని దీంట్లో నుంచి గింజలు తీసేయాలి. ఈ నీళ్లు పారేయకూడదు, తెలిసిందే కదా, దీంట్లో స్వీట్నెస్ అంతా దిగుంటుంది. ఇప్పుడు దీన్ని అందరం కలిసి ఈ గులాబ్ జామున్ని ఒక పని పట్టాలి. ఇలా అంటే ఇలాగ మనకి చాలా ఈజీగా ఇది వచ్చేస్తుంది. దీని ఒక ప్లేట్లో వచ్చేస్తుంది. గింజ వచ్చేస్తుంది. సాఫ్ట్గా మంచిగా నీళ్లు పీల్చుకొని సాఫ్ట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే గట్టిగా ఉన్నాయి. సాఫ్ట్గా లేవు, గట్టిగా. నేనా 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 నాకా 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 ఉడిందా ఏంటి? ఈ స్వీట్ ఎవరెవరికి ఇష్టం? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కరీం, ఆయిషా, నీకు ఇష్టం లేదా? స్వీట్ ఇష్టం లేని వాళ్ళకి ఇంకేం చెప్పలేమండి. స్వీట్ ఇష్టపడిన వాళ్ళకి కరీం కానీ నేను తిన్నాను కరీంకి. ఎందుకు కరీం? అది కూడా నువ్వు చెప్పు. ఎందుకంటే మా కరీం లావ్ అయిపోతాడని డైటింగ్లో ఉండాలని నేను తిన్నాను అనమాట. బాగానే కవర్ చేసావు. నాకు కొన్ని స్వీట్స్ ఉన్నాయి, అవి బయట నుండి తెచ్చుకోవడం ఇష్టం ఉండదు. ఓన్లీ ఇంట్లో తయారు చేసుకొని తినాలంటే ఇష్టం. అవి ఏంటంటే ఒకటి ఖుబానీ మిఠా, ఒకటి ఇంకొకటి గులాబ్ జాములు. బయటవి నాకు అస్సలు ఇష్టం ఉండదు. గులాబ్ జాములు ఇంట్లో తయారు చేసుకొని తినడం అంటేనే ఇష్టం నాకు. మా వారు చకచక నాకు అందమైన ఫొటోస్ వీడియోస్ తీయడానికి అక్కడ రెడీగా ఉన్నారు. చూడండి. హాయ్ అండి. నాకు చాలా అందంగా తీయాలి. నా కలర్ మంచి బ్రైట్ గా వచ్చినట్టు తీయాలి. ఇలా నీళ్ళలో ఈ గింజల్ని కడిగేసుకొని, ఈ నీళ్ళు కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఈ నీళ్ళు కూడా పాడేయకూడదు. ఈ నీళ్ళలో నుండి ఈ కడిగిన గింజల్ని తీసి ఇప్పుడు వీటిని పగలు కొట్టి మంచి బాదం పప్పులు వస్తాయన్నమాట. ఇందులో కూడా బాదం ఉంటుంది. బాదం ఉంటుంది. అది చాలా హెల్దీ అయిన బాదం. అది మీటి ఏం చేస్తున్నావు? सिंगल शॉट मारा था फाना फुटबॉल थे ना అన్ని వేసుకొని మీరు నాకు హార్డ్ ఇచ్చారు. అసలు ఒకసారి చూడండి, అది మొత్తం నాకు అసలు రాట్లే అన్ని బాదంలు చితుకు కొట్టేస్తున్నాయి. నాకు రాట్లే అంటే
వీడియో తీస్తున్న మా వారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలా గింజలు తీసేసిన వాటిని చక్కగా ఇదే నీళ్ళలో వేసేసుకోవాలి. చూడండి నేను ఎంత కష్టపడి తీసాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని నేనే చేశానండి చూడండి. వచ్చిందండి వయ్యారి. तुम्हें बाद में कर भाई, फर्स्ट ध्यान स्टार्ट करे आया ग्रीन, बाद में मैं स्टार्ट करी, बाद में मैं भी करूं. परफेक्ट बाद में फर्स्ट पे कुछ चल गया नहीं देना का काकी पिज़्ज़ा भी गया वो. ఏంటది ఏంటి ఒక్క సుత్తి కోసం ముగ్గురా సుత్తి పంచాయతీ ఏంటిది? एक तोड़ के देख तू ఇలా చక్కగా గింజలు తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద దీన్ని పెట్టేసాను. ఇది బాగా ఉడకాలి. వీటిని పగలగొట్టడానికి ఎవరి ఆయుధాలు వాళ్ళు తీసుకొని చక్కగా ఆయుష నీ ఆయుధం ఏంటి? నీ ఆయుధమా? మీటి నీ ఆయుధం ఏంటి? వావ్ కరీం నీ ఆయుధం ఇదేంటిది? జ్యూస్ చేసే మిషన్ ఇది. చక్కగా వస్తున్నాయి. వావ్ బా ఇలా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు పెట్టి మంచి టిప్ చెప్పావు కరీం. నా ఆయుధం కూడా తీసుకొని రావాలా? అమ్మో అక్కడ నేను అది ఉడకబెట్టాలమ్మా. స్టవ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను. స్టవ్ దగ్గరికి నువ్వు ఎంత నీకు వచ్చే చేయడం? నాకు చాలా బాగా వచ్చు. మా వాళ్ళందరూ పాపం గింజలు తీసే పనిలో బిజీగా ఉన్నారు లోపల. ఇక్కడ నేను పొయ్యి మీద ఇది ఎక్కించేసుకొని చిన్న మంట మీద బాగా ఉడకాలి. ఇది పొద్దున్న ఏమన్నారంటే చాలా ఈజీ, ఇది చాలా చాలా ఈజీ అన్నారు. ఈజీ అన్నంత ఈజీ ఏది కాదు. అంతేగా చాలా కష్టం. అది ఈజీగా అయిపోయింది కానీ ఇది మాత్రం మామూలుగా కాదు. ఎంత మంచిది, అందరూ ఎస్కేప్ అయిపోయారు. ఆఖరికి మిగిలింది ప్రసాద్, నేను, మా ఆయన. ఆఖరికి మిగిలింది మేము ముగ్గురం. ఇదిగో ఎంత పొట్టు మొత్తం తెస్తే వచ్చింది అది. అదే వచ్చింది. వదిన నమాజ్కి వెళ్ళారు. ఇప్పుడు వచ్చాక చూసి ఏంటి ఇదేనా తీసింది, అంత ఉండాలి కదా అంటారు. ఇప్పుడు దీంట్లో పప్పు తక్కువ, చెత్త ఎక్కువ. పంచదారలో బాగా ఉడకాలి. పంచదార వేసేద్దాం. 10 కిలోల నేను హుబానీలు తీసుకున్నాను కదా, 10 కిలోలకి 10 కిలోల పంచదార పడుతుంది. ఇది బాగా మరుగుతుంది. ఇందులోకి రాస్బెర్రీ ఫుడ్ కలర్ని కొద్దిగా వేయాలి.
ఇక్కడ చూడండి చక్కగా ఖుబానీ మిఠాయి అయితే దమ్ అయిపోయింది, అదే మంచిగా ఉడికిపోయి చల్లగా కూడా అయ్యింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సమ్మర్ కదండి, మంచిగా బయట ఎండ ఉందని మంచిగా ఇంట్లో పడుకొని రెస్ట్లో ఉంటున్నాం కాబట్టి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫాస్టింగ్ డేస్లో పాపం ఫాస్టింగ్ ఉండేవాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంట్లో ఉండేవాళ్ళకైతే కాస్త బెటర్గానే చెప్పాలి. నేను ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ వేసేద్దాం. తర్వాత హనీ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇది స్పెషల్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇందులో. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని మనం దీని మీద అలా వేసేద్దాం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 4 ఫుల్ క్రీమ్స్ పడతాయి ఇందులో. క్రీమీగా తింటే ఇది చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్తో పాటు కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఐస్ క్రీమ్ వేసి ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఉండే వాళ్ళ దగ్గర పంపించేసరికి ఇది కరిగిపోద్దని ఓన్లీ నేను క్రీమ్తో చేస్తున్నా. ఇలా క్రీమ్స్, అసలు ఈ క్రీమ్ అయితే నాకైతే చాలా ఇష్టం. ఈ క్రీమ్ ఎంత ఎక్కువగా వేసుకుని తింటానో అసలు నా ఫేవరెట్. ఈ క్రీమ్తో పాటు చాలా 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 టేస్ట్గా ఉంటుంది ఇదైతే. ఇంకా ఇది లాస్ట్ 4th వన్. ఇందులో రాత్రి మన వాళ్ళందరూ చాలా కష్టపడి ఇష్టపడి ప్రేమతో బాదం పప్పుల్ని బాగా ఎవరెవరి మీద కోపాలు ఉన్నాయో అలా కోపాలు తీర్చుకుంటూ కొట్టేసి నాకు చక్కగా ఇచ్చారు. ఈ 10 కిలోల ఖుబానీలోంచి ఇంత వచ్చింది నాకు. ఇన్ని బాదం పప్పు ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. ఇవి చాలా హెల్దీ కూడానండి. ఇవి తింటున్నప్పుడు కూడా చాలా మధ్యలో పప్పులాగా వచ్చి చాలా బాగుంటాయి. అలా ఈ పప్పుల్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులో బాదం పప్పులు ఇలాగా కోసి ఉంచుకున్నాం కదా నిలువుగా, వీటిని కూడా దీని మీద వేసేద్దాం. ఇలా మంచిగా బాదం పప్పుల్ని వేసేసుకొని ఎమ్మి ఖుబానీ మీఠా అంతే. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడం హెల్త్ వైజ్ చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువగా క్వాంటిటీలో వేసాను. అసలు నార్మల్గా అయితే బాదంని వేయనవసరం లేదు. ఓన్లీ ఖుబానీలో నుండి వచ్చింది కదా చిన్న బాదం చితక్ కొడితే అది వేసుకుంటే సరిపోతుంది. కానీ నేను నార్మల్ బాదంని కూడా వేసాను. దీనివల్ల ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఇంకా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయని నేను ఇన్ని వేయడం జరిగింది. ఈ ఖుబానీ మిఠాయిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ తర్వాత ఫాస్టింగ్ ఉండే వాళ్ళ దగ్గరికి పంపించేస్తున్నాను. ఇదండి ఇవాల్టి ఖుబానీ మిఠా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇఫ్తార్ కోసం మా ఇంట్లో ఇంకా కుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇఫ్తార్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి వండవలసినవి, అవి స్టార్ట్ చేసేస్తాను. బగారా రైస్ కోసం తాలింపు రెడీ. ఇది అయిపోయాక రైస్లో వేసేసి కలిపేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకోవడమే. మసాలా అంతా దీంట్లో వేసేసాము.
బాగా కలిపేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఆన్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. మా కరీము నా కోసం, అంటే మా అందరి కోసం అనుకోండి, నా కోసం స్పెషల్గా కొన్ని ఉన్నాయి ఇక్కడ. నా కోసం దహిబడే, తర్వాత చెరుకు రసం, ఇది షీర్మాన్ రొట్టి చెప్పాను కదా, తను చక్కగా తీసుకొచ్చాడు. అమ్మ చాలా వేడిగా ఉన్నాయి. కరీం గరం హేరే. ఆయిషా ఎంజాయ్ చేసేద్దాం. బగారా రైస్ కూడా అయిపోతుంది అక్కడ. వావ్, బగారా రైస్ కూడా తను మంచిగా ఇక్కడ అన్నీ కలిపేసి పెట్టేసావు ఆయిషా. అబ్బా, సమ్మర్ అనగానే ఏం గుర్తుకొస్తుంది నా కోసం? మా వదినకి చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. థ్యాంక్ సీజన్ అయ్యే వరకు తింటూనే ఉంటారు. యూ ఆయిషా. ఇది ఒకటే తింటారు, మళ్ళీ ఇంకేమీ తినరు. అలాగని కాదు, ఇవి రంజాన్ మధ్యలో అన్నీ తినేస్తున్నా. తింటారు నార్మల్గా అయితే ఈ మ్యాంగోసే. ఇలా ఫుడ్ వేయడంలో ముందుంటారు మా ఆయన. అన్ని ప్లేట్స్లో కరెక్ట్గా వేస్తారు. ఇక్కడ మా ఇద్దరు అమ్మాయిలు, మా అప్పు, గంజి కూడా రెడీ. ఇవి నాకు ఇష్టమైన కొబ్బరి పువ్వు, నాకు చాలా ఇష్టం. ఈ కొబ్బరి పువ్వులను జంగారెడ్డిగూడెం నుండి మా వారి ఫ్యాన్ ఇమ్రాన్ గారు పంపించారు. ఇలా జంగారెడ్డిగూడెం నుండి ఇమ్రాన్ గారు మాకు నెయ్యి, వెన్న, జున్ను పాలు, ఇంకా మాకు ఇష్టమైనవి కొన్ని వెరైటీస్ పంపిస్తూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ గారికి. సీమ సింతకాయలు చాలా బాగుంటాయి, మా వారు తీసుకొచ్చారు. ఈ సీమ సింతకాయని చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేస్తున్నాయి. చాలా బాగుంటాయి కదా ఇవి. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టుకి కోసుకుని తినేవాళ్ళం. ఈ చెట్టు నుండి కోయడం కూడా ఒక ఆర్ట్. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కోసుకున్నప్పుడు. ఇవి చూసారా, వీటి పేరైతే నాకు తెలీదు. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఇవైతే మా అత్తగారు ఉన్నప్పుడు తీసుకొచ్చేవారు. ఇది నాకు చాలా ఇష్టం. ఇందులో చిన్న సీడ్ ఉంటుంది. దీని పేరు మీకు తెలిసినట్టుగా అయితే నా కామెంట్లో చెప్తారు కదా ప్లీజ్. తర్వాత ఇవి కూడానండి, ఇవి ఎంత బాగున్నాయో. ఇది నేను ముందు రేగుపళ్ళు అనుకున్నాను, కానీ కావు. ఇది కూడా మా వారి ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇవన్నీని. దీని పేరు కూడా దీనికి ఏం పేరు మీకు తెలుసు నా కామెంట్లో చెప్పండి. ఫిర్నీ. నేను చేసిన ఖుబానీ మిఠా కూడా ఇక్కడికి పెట్టేసాము. कुर्बानी का मीठा टेस्टी।